2021లో జనరల్ సెన్సెస్ తీసుకోవాల్సిన సెంట్రల్ గవర్నమెంటు దానితో పాటుగా ఎస్సీల్లో ఉపకులాల్లో ఎంతమంది ఉన్నారు దాన్ని కూడా మీరు టేకప్ చేయండి అని రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతూ అసెంబ్లీ రిజల్యూషన్ పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించింది. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఈ రిజల్యూషన్ పెండింగ్ ఉండగా క్యాస్ట్ డేటా లేకుండా 59 ఉపకులాల్లో ఎంతమంది ఉన్నారో తెలియకుండా ఏబిసిడీల వర్గీకరణలో ఎంతమంది అన్యాయం అయిపోతున్నారో ఎంపరికల్ డేటా తెలియకుండా స్టాటిస్టికల్ రిపోర్ట్ తెలియకుండా రంజన్ మిశ్రా కమిటీ అని ఒకటి వేసి మందకృష్ణ మాదిగా ఇంట్లో కూర్చొని రాసిచ్చినటువంటి తెలుగు టైపింగ్ మొత్తాన్ని తీసుకొచ్చి కమిటీ రిపోర్ట్లో పెట్టి నేను అసెంబ్లీలో చప్పట్లు కొడుతూ పవన్ కళ్యాణ్తో సహా మరి ఆయనకి ఏం తెలుసో ఏమో నాకు అర్థం కావటంలా ఆ మహానుభావుడికి మరి ఆ మహానుభావుడు చదువుకున్నది ఎంతో నాకు తెలియదు, ఆ మహానుభావుడు నాలెడ్జ్ ఏంటో నాకు తెలియదు. పాపం ఏదో 4 సినిమాలు హిట్ అయ్యేటప్పటికీ ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో కూర్చునే అర్హత సాధించిపోయినాడు. ఆయన క్రెడిబిలిటీ ఏంటి, ఆయన స్థాయి ఏంటి, ఆయన చదువేంటి, ఆయన నాలెడ్జ్ ఏంటి, ఆయన ఎన్ని లక్షల పుస్తకాలు చదివాడో నాకైతే తెలియదు. కానీ ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల మీద ఈ రోజు వరకు కాస్ట్ బేస్డ్ డేటా లేదన్నటువంటి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా అసెంబ్లీ మాట్లాడుతున్నారు అంటే, అసెంబ్లీ దీన్ని బిల్లు పాస్ చేసిందంటే, చర్చ లేకుండా ఆర్డినెన్స్ ఇచ్చింది అంటే ఇక ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా? 164 సీట్లు మీకున్నాయి, మీరు ఎవరు ఆర్డినెన్స్ ఇవ్వమన్నారు? మిమ్మల్ని చేయండి, మండలిలో బిల్లు ప్రవేశపెట్టండి, చర్చించండి, స్టేక్ హోల్డర్తో చర్చించండి, ప్రతి సభ్యుడి యొక్క అభిప్రాయం తీసుకోండి, దాన్ని అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లు పెట్టండి. ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఏంటుంది? దొడ్డుదారిన ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఏంటుంది? అంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి దాన్ని 4 నెలల తర్వాత చట్టం చేసేసేసి తన్నుకు చావండ్రా తలంబ్రాలు పోసామని చెప్పేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితుల్లో ఈరోజు దళిత సమాజాన్ని వదిలేసినటువంటి తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి, లేకపోతే కూటమి ప్రభుత్వానికి ఈ వేదిక నుంచి నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ నిన్న అసెంబ్లీలో చప్పట్లు కొట్టిన ప్రతి ఒక్కడికి రాజకీయ సమాధి నిన్నటితో జరిగింది. ఇక రాజకీయంగా ఈ రాష్ట్రంలో మీకు భవిష్యత్తు లేదు. 2014 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని విభజించి తెలంగాణ ఇచ్చి ఎలా సర్వనాశనం అయిపోయిందో, ఎలా తన కుంపటిని తనే నిప్పు పెట్టుకుందో, ఎలా భస్మాసురుడు హస్తం చేసుకుందో, రేపు ఉదయం 2025లో విభజన చట్టాన్ని చేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ, అక్కడ కాంగ్రెస్ పార్టీ భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకున్నాయి. 2028, 29లో జరిగే తెలంగాణలో, ఆంధ్రాలో జరిగే ఎలక్షన్లో ఈ 2 పార్టీలు మట్టి కొట్టుకొని పోకపోతే, ఈ 2 పార్టీలని ఎత్తి బంగాళాఖాతంలో కలపకపోతే ఈరోజు ఈ రాష్ట్రంలో అంబేద్కర్ వారసులుగా మేము ఉండలేము, ఉండం కూడా అని నేను ఈ వేదిక నుంచి ఈ 2 పార్టీలకి వార్నింగ్ ఇస్తున్నా. ఎప్పటికిలాగే ఉండిపోదు సమాజం. 14 సంవత్సరాలు ఎమ్మెల్యే కూడా కానీ ఒక ఆయన ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయినాడు. ఆయన క్రెడిబిలిటీ ఏంటో, ఆయన మాటతనం ఏందో అందరికీ తెలుసు. జడా శ్రావణ్ కుమారో, ప్రసాద్ గారో, ఇంకొకళ్ళు ఏ సమాజం అలాగా ఉండిపోదు. ఒకరోజు అధికారం వస్తుంది మాకు కూడా. అధికారం వచ్చినప్పుడు దీనికి 100ంతలు ఎలా పెట్టాలో, ఎలా మార్చాలో మాకు పూర్తిగా తెలుసు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇంకొక 5 మినిట్స్లో ముగిస్తాను. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో నిన్న మాట్లాడినటువంటి ప్రతి మాట కొన్ని కోట్ల మంది మనసుల్ని, గాయాలని రేపిందన్నటువంటి విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇది కేవలం మాల సామాజిక వర్గం కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు అని కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు సుప్రీంకోర్టు యొక్క దుర్మార్గకరమైనటువంటి జడ్జిమెంట్ని ఒక్కసారి చదివితే మాదిగలకు మాత్రమే సంబంధించిన అంశం కాదు, ఇది దేశవ్యాప్తంగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మాత్రం అని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తమిళనాడులో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గం 4 ముక్కలుగా విడిపోయింది. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గం 6 ముక్కలుగా విడిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళిత సామాజిక వర్గం 59 ముక్కలుగా విడిపోయింది. ఇప్పుడు ఎవరికి మాట్లాడుకునే పరిస్థితి లేదు, ఎవరు ఎదురుపడినా నవ్వుకునే పరిస్థితి లేదు, ఎవరు వాట్సాప్లో గ్రూపుల్లో మెసేజ్లు పెట్టుకునే పరిస్థితి లేదు. మాదిగ గ్రూపుల్లో మాలలు ఉండరు, మాల గ్రూపుల్లో మాదిగలు ఉండరు. కానీ ఇలాంటి పరిస్థితిని ముందుగానే 20 సంవత్సరాలు ముందుగానే ఊహించినటువంటి అపర చాణక్యుడు చంద్రబాబు నాయుడు
ఎంత ఖుషి అంటే, ఆహా ఇద్దరికి తగులు పెట్టాను, ఇప్పుడు నేను సేఫ్ హ్యాండ్స్. ఎందుకు సేఫ్ హ్యాండ్స్? నక్కా ఆనంద్ బాబు కాళ్ళు పిసుకుతానే ఉంటాడు అక్కడికి వెళ్ళి. ఆడెవడో ఉన్నాడు మహాసేన రాజేష్, వాడు అద్భుతమైన చంద్రబాబు నాయుడు ఆహా ఓహా అంటుంటాడు. మాల సామాజిక వర్గానికి నాకు సంబంధించిన నిన్న బాల వీరాంజనేయుల స్వామి డోలాంజనేయుల స్వామి ఆయన ఎవరో ఉన్నాడు పాపం, అసెంబ్లీలో పాపం ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయినాడు. ఎవరు పేరు సార్? డబ్బు కొడుతున్నాడు, బాల వీరాంజనేయులు. ఆయన ఇలాంటి మాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులందరూ చంద్రబాబు నాయుడు కాళ్ళు పిసుకుతున్నప్పుడు, చంద్రబాబు నాయుడు బూట్లు నాకుతున్నప్పుడు, చంద్రబాబు నాయుడు నువ్వే దేవుడు అంటున్నప్పుడు, మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి మన బిడ్డలు, మన కన్నీళ్ళు, మన తల్లిదండ్రులు ఈరోజు కష్టపడి సంపాదించి పెడుతుంటే రేపొద్దున ఉద్యోగాలు వస్తాయని ఆశపడుతూ రేపు చిన్న చిన్న ఉద్యోగాలకు కష్టపడుతున్నటువంటి మన సోదరులకి మన బిడ్డలకి ఉద్యోగాలు రానప్పుడు వీళ్ళ భవిష్యత్తు ఏంటి అని ఆలోచించేటువంటి ఇలాంటి నాయకులు లేనప్పుడు ఈ రాష్ట్రంలో ఇంకా ఏ విధంగా ఒక కమ్యూనిటీ ఔన్నత్యం ఉంటుందో ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. ఒక పక్క మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ వెళ్ళి ఒక ఉద్యమాన్ని తమ ఉద్యమంగా భుజాన మోసుకొని వెళ్తుంటే, అరే మన సోదరుల్లో ఉన్నటువంటి ఐకమత్యము వాళ్ళని కలుపుకొని వెళ్ళటానికి మనకు లేకపోతే ఇంకా ఏ విధంగా ఈ సమాజంలో మనం రాజ్యాధికారం సాధించగలం? ఈరోజు నా శత్రువు నా సోదరుడు అయిపోయినాడు, తమిళనాడులో శత్రువు సోదరులు అయిపోయినారు. వీళ్ళందరినీ కూడా 40 కోట్ల మందికి ఉన్నటువంటి ఈ దళిత సమాజాన్ని 400 గ్రూపులుగా విభజించి మోడీ విటహాస్తహాసం చేస్తున్నాడు. సుప్రీంకోర్టు చేతిలో సుప్రీంకోర్టు పెన్నుతోటి సుప్రీంకోర్టు దళిత చరిత్ర మార్చేసినటువంటి ఒక 40 కోట్ల మంది తలరాతలు మార్చేసినటువంటి ఇక జీవితంలో ఈ భూమి ఉన్నంత వరకు ఎర్రకోట మీద ఒక దళితుడు జెండా ఎగరేయలేడు. ఎగరేయగలిగితే వాడు భారతీయ జనతా పార్టీ నుంచి ఎగరేయాలి. ఎందుకు అంటే ఈ దేశంలో ఇక రాజ్యాధికారంలోకి రాకుండా, ఈ రాష్ట్రంలో రాజ్యాధికారానికి రాకుండా, ఈ రాష్ట్రంలో జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి రేపొద్దున ఏడన ఒక ముఖ్యమంత్రి స్థానానికి పోటీ పెడితే మాల సామాజిక వర్గం మాత్రమే నాతో ఉంటుంది, మాదిక సామాజిక వర్గం ఉండకూడదు. కారణం ఇదిగో ఈ దుర్మార్గుడు చేసినటువంటి పని. సో ఓవరాల్గా రాజకీయంగా పతనం చేయాలి అని, రాజకీయంగా ఒక కమ్యూనిటీ ఎదగకూడదు అని, భవిష్యత్తులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలు కంప్లీట్గా తుడిచిపెట్టేవాళ్ళని, క్రిమిలేర్ అనేటువంటి ఒక సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని ఈరోజు దళిత సామాజిక వర్గంలో ఉన్న 40 కోట్ల మంది హృదయాల్లో చిచ్చుపెట్టినటువంటి ఇలాంటి పార్టీలని ప్రశ్నించాల్సిన బాధ్యత మనకు లేదా? ఏమండి, 4% ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ 1956 నుంచి భూమి దగ్గర నుంచి, భుక్తి దగ్గర నుంచి, పొలం దగ్గర నుంచి, ల్యాండ్ దగ్గర నుంచి, మైనింగ్ దగ్గర నుంచి వాట్ నాట్ అండి. మీరు రండి, 14 లక్షల హెక్టార్ల భూమి, కనీసం 10,000 ఎకరాలు ఒక దళిత కుటుంబాల దగ్గర లేవే. 4% ఉన్నటువంటి మీరు రాజ్యాధికారాన్ని వెళ్తున్నారు, 4% ఉన్నటువంటి మీ దగ్గర భూమి ఉంది, 4% ఉన్న మీ దగ్గర ప్రాజెక్టులు, A+1 కాంట్రాక్టర్లు, డాక్టర్లు, లాయర్లు, జడ్జిలు, ఇంకా సుప్రీంకోర్టు జడ్జిలు మీరే, హైకోర్టు జడ్జిలు మీరే, సినిమా ఫీల్డ్లో మీరే, ఇంకా ఫీల్డ్లో మీరే, బిజినెస్లో మీరే, కన్స్ట్రక్షన్లో మీరే, అన్నిట్లో మీరే, ఇంజనీరింగ్ కాలేజీలు మీయే, మెడికల్ కాలేజీలు మీయే, కార్పొరేట్ స్కూల్స్ మీయే, వాట్ నాట్. మరి దీంట్లో విభజన చేయరా? దీంట్లో విభజన అడగరా? దీంట్లో పార్షియాలిటీ కనిపించలేదా? సమాజంలో కేవలం దళిత సామాజిక వర్గంలో మాలలే మాదిగలను దోచుకుంటున్నారు, మాదిగలే పాపం అన్యాయం అయిపోతున్నారు. 59 ఉపకులాలు మాత్రమే ఇంపార్షియల్గా ఈ దేశంలో, పార్షియల్గా ఈ దేశంలో ఒకరినొకరు దోచుకుంటున్నాయి. పాపం మీరు ఎవరిని దోచుకోవటంలా, ఎవరి సొమ్ము దోచుకోవటంలా, చంద్రబాబు నాయుడు దోచుకోవటంలా, నారా లోకేష్ దోచుకోవటంలా, పవన్ కళ్యాణ్ దోచుకోవటంలా, భారతీయ జనతా పార్టీ దోచుకోవటంలా, మీరు ఎవరిని దోచుకోవటంలా. మీరు మాత్రం సత్యహరిచంద్రులు దోచుకుంటున్న కులాలు మాత్రం ఇవి. ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ప్రజలారా, ఈరోజు చంద్రబాబు నాయుడు, నిన్న తెలుగుదేశం పార్టీకి గత 5 సంవత్సరాలు అండగా ఉన్నది మేమే. మా సోదరులు నిన్న తిరుపతిలో మీటింగ్ పెడితే రాత్రికి రాత్రి అరెస్టులు చేసి, హౌస్ అరెస్టులు చేసి, ఎక్కడికక్కడ పోలీసులను పహారా పెట్టి వాళ్ళందరినీ మీటింగ్ పెట్టకుండా గ్రౌండ్ పర్మిషన్ గంటలో క్యాన్సిల్ చేయించినటువంటి సంఘటన మర్చిపోతారని మాత్రం అనుకోమాక. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా, బోరుమని ఏడ్చిన రోజులు లేవా ఫోన్లు చేసి మీరు? నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీరు నాకు ఫోన్లు చేసి నన్ను అరెస్ట్ చేశారు శ్రావణ్ గారు, ఈరోజు మీ దయవల్ల, మీలాంటి వాళ్ళ దయవల్ల నేను బయటకు వచ్చినాను అని మీరు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు రాగానే 3వ ఫోన్ కాల్ నాకు చేశారు కదా.
నాకు చేసి శ్రవణ్ గారు మీ పోరాటానికి నా హ్యాట్స్ ఆఫ్ అన్నారు కదా, మరి మీకోసం మేము ఫైట్ చేసిన రోజున మీరేమన్నారు? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలి, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష వాయిస్ ఉండాలి, ఈ రాష్ట్రంలో ప్రజలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళగలిగిన హక్కులు ఉండాలని మీరు మాట్లాడినటువంటి మీరు మీ అబ్బాయి ఈరోజు అధికారంలోకి రాగానే మొత్తం హామ్ ఫస్ట్ వుడ్ ఫస్ట్ అయిపోయినాయా? ఈరోజు ప్రజాస్వామ్యం గాల్లో కలిసిపోయిందా? ఇక ఈరోజు హౌస్ అరెస్టులు మళ్ళీ అయిపోయినాయా? ఈరోజు ఎక్కడికక్కడ పర్మిషన్లు క్యాన్సిల్ అయిపోయినాయా? గుర్తుపెట్టుకోండి, మీరు ఈరోజు ఇచ్చినటువంటి అట్టు రేపొద్దున డబల్ అయి మీకు తిరిగి వస్తుంది. ఏం కంగారేం లేదు. మీరు ఈ రాష్ట్రానికి చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు తిరిగి రెండింతలై తిరిగి వస్తుంది. ఈరోజు దళిత సామాజిక వర్గం ఒక సామాజిక వర్గాన్ని దోషులుగా చేసి ఈరోజు ఎక్కడైనా మీటింగ్ పెడితే ఒక ఐఏఆర్ఎస్ ఆఫీసర్గా, ఒక అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్గా ఆయన ధర్నా చౌక్లో ఒక పిలుపునిస్తే ఆయన ఇంటికెళ్ళి హౌస్ అరెస్ట్ చేసే స్థాయిలో మీ పార్టీ ఉంది అంటే, మీ ప్రభుత్వం ఉంది అంటే, మేమంటే ఎంత చులకన లేకపోతే మీరు ఒక వ్యక్తిని అఖిల భారత మాల సంఘాల చైర్మన్ని హౌస్ అరెస్ట్ చేస్తారా? చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో, ఈ మీడియా పరంగా నేను వార్నింగ్ ఇస్తున్నా, ఎక్కడికి పోవు. మీరు చేసిన ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటాయి, ఎక్కడికి పోవు. 2029వ సంవత్సరంలో సినిమా మీ అబ్బాయికి, నీకు, పవన్ కళ్యాణ్కి, భారతీయ జనతా పార్టీకి సినిమా చూపించకపోతే ఈ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయి బోరుమని ఏడ్చే రోజు 2029లో కనుక జనరల్ ఎలక్షన్ వస్తే జూన్ 4వ తారీఖు, జూన్ 5వ తారీఖు, జూన్ ఫస్ట్ వీక్లో ప్రత్యేకంగా నేను మిమ్మల్ని కలుస్తా. మీరు అపాయింట్మెంట్ తీసుకొని మిమ్మల్ని కలుస్తా. మీరు ఏడవటం నేను చూడాలి, మీ పార్టీ ఏడవటం నేను చూడాలి. మీరు భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ డీలా ముఖం వేసుకొని అనవసరంగా వర్గీకరణని కదిలించాము, ఈరోజు నెత్తి మనం ఒక కాగడాతో నెత్తి కాల్చుకున్నామని మీరు బాధపడటం నేను చూస్తాను. ఇది రాసి పెట్టుకోండి. రాష్ట్ర ప్రజలందరికీ కూడా కోరుతున్నా, ఇది ఒక వర్గం కోసం చేసేటువంటి పోరాటం కాదు. ఇది ఒక సామాజిక వర్గం, ఒక దళిత సామాజిక వర్గం రాజ్యాధికారాన్ని కోల్పోయేటువంటి ఒక అద్భుత అవకాశాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వ రూపంలో మేము కోల్పోయామని చెప్పినటువంటి బాధ. ఎక్కడికి బారు భవిష్యత్తులో మాదిగా 59 ఉపకులాలు ఉమ్మడిగా పోరాటం చేస్తాం. ఇది ఒక వర్గానికి సంబంధించినటువంటి క్రేవింగ్ కాదు, ఇది మొత్తం రాజ్యాధికారానికి, ఒక రిజర్వేషన్ సిస్టమ్కి, ఒక క్రిమిలేయర్ అనే సిస్టమ్కి విఘాతం కలిగించి భవిష్యత్తులో మేము రాజ్యాధికారానికి రాకుండా చేయాల్సినటువంటి ఒక దుర్మార్గకరమైన చర్యల్ని ఏకం చేసి ఖండించి పూర్తిగా మేము ప్రజల్లోకి వచ్చి పోరాటం చేసి ఈ రాజ్యాధికారాన్ని సాధించేదానికి ఎవ్రీ పాసిబుల్ వేలో మేము ప్రయాణం చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గపు చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ న్యాయ పోరాటం ఖచ్చితంగా చేస్తాం. ప్రసాద్ గారు చెప్పినట్టుగా గవర్నర్ని కలుస్తాం, హైకోర్టులో కేసులు వేస్తాం, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం, అవసరమైతే రాష్ట్రపతిని కలుస్తాం. ఈ పోరాటం ఎప్పటికీ ఆగదు. ప్రజల భాగస్వామ్యంతో, ప్రజాస్వామ్యవాదుల భాగస్వామ్యంతో, కలిసి వచ్చే రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో. నేను మళ్ళీ కోరుతున్నా, నేను సిపిఐ, సిపిఎం చిన్న పార్టీలని, అవసరమైతే వైఎస్ఆర్సీపీని కూడా కలిసి ఖచ్చితంగా ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా మద్దతు కూడగొట్టే పనిని రాజకీయంగా, సామాజికంగా, న్యాయపరంగా, చట్టపరంగా తీసుకువెళ్తామని, దేవిప్రసాద్ గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. వారి నాయకత్వాన్ని మేము పూర్తిగా ఆమోదిస్తున్నాం. భవిష్యత్తులో వారు ఏ పిలుపునిచ్చినా మాకు ఒక రాజకీయ పార్టీగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారికి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ